దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికే అక్కడ టీ20 సిరీస్ ముగించుకుని వన్డే సిరీస్ ఆడుతోంది. వన్డే సిరీస్లో భాగంగా భారత జట్టు మొట్టమొదటి మ్యాచ్లోనే అదరగొట్టింది. 8 వికెట్ల తేడాతో మొదటి మ్యాచ్లో గెలిచి సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. దక్షిణాఫ్రికా జట్టు భారత జట్టు ప్రదర్శన ముందు ఏ కోసాన నిలవలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు భారత బౌలర్ల దాటికి 116 స్కోరుకే చేతులెత్తేసింది. భారత జట్టు లక్ష్యం ఛేదించే క్రమంలో అసాధారణ ప్రదర్శన కనబరిచి ఘన విజయాన్ని నమోదు చేసింది. హర్షదీప్ సింగ్ 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు అర్ధ సెంచరీలతో దుమ్ములేపారు. ముఖ్యంగా అరంగేట్ర వన్డే మ్యాచ్ ఆడుతున్న సాయి సుదర్శన్ అయితే అసాధారణ స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ గురించి భారత క్రికెటర్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, దక్షిణాఫ్రికాపై మొట్టమొదటి మ్యాచ్లోనే గెలిచిన భారత జట్టుకు శుభాభినందనలు. టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని గురించి నేను గతంలో చాలా సార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, నా మాటలు గుర్తుంచుకోండి. సాయి సుదర్శన్ భవిష్యత్తులో భారత క్రికెట్లో అత్యున్నత శిఖరానికి చేరుకుంటాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అరంగేట్రం చేసిన నాటి నుండి ఐపీఎల్లో అడుగుపెట్టి తర్వాత భారత దేశవాళీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అతడు ఆడిన ప్రతి ఫార్మాట్లోనూ సత్తా చాటాడు. చాలా తక్కువ కాలంలోనే అతడు ఈ ఘనతను సాధించాడు. రాబోయే కాలంలో అతడు చాలా ప్రమాదకర ఆటగాడిగా మారుతాడని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.